జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఈరోజు 15వ రోజు. మన ఆండాళ్ళ తల్లి 10 గోపికను లేపుతున్నారు. ముందుగా అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభవేళలో అష్టలక్ష్మి పీఠం నుంచి అందరికీ కూడా అమ్మవారి మంగళాశాసనాలు, ఆ గోదారంగనాథుల కటాక్షం అందరిపై, మనందరిపై ఎప్పుడూ ఎల్లవేళలా ఉండాలని పెరుమాళని ప్రార్థన చేస్తూ ఈనాటి పాసురంలోకి వెళదామా మరి? ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఎల్లే ఇళங்கிளியே இன்னம் உறங்குதியோ சில்லென்றனல ஏன்மின் நங்கை மேற் போதுருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயிரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடகா வல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொந்துனுக்குள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தஜிக்க வல்லானை మాయనై పాడేలో రెంబావాయి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు మన ఆండాళ్ గోష్ఠి అంతా కలిసి గోపికలందరూ కలిసి చక్కగా ఈ 10 గోపికలను లేపుతున్నారు. అయితే, అయితే ఇప్పటి వరకు లోపల ఒక్కొక్క గోపిక పడుకుని ఉంటే అమ్మ కొన్ని గుర్తులు చెప్పి లేపుతున్నారు. అయితే ఈరోజు 10 గోపిక పడుకోలేదు. మన ఆండాళ్ గోష్ఠి వాళ్ళందరూ వస్తే, వాళ్ళతో కలిసి తాను కూడా జాయిన్ అయ్యి, వాళ్ళందరితోటి కూడా కలిసి సంతోషంతో భగవన్నామ స్మరణ చేస్తూ, కృష్ణయ్య సన్నిధికి వెళదాము అని మనసులో సంకల్పం చేసుకొని లోపల ఉంది. అయితే ఇవాళ స్పెషల్ ఏంటంటే, కొంచెం లోపలున్న గోపికని ఈ బయట ఉన్న గోపికలు అపార్థం చేసుకుంటున్నారు. ఆవిడ పడుకుండి పోయిందేమో, ఇంకా లేవలేదేంటి ఇంతమందొచ్చినా అని కొంచెం బయటున్న గోపికలు అపార్థం చేసుకుంటున్నారు. బయటున్న గోపికల్ని లోపలున్న గోపిక కూడా కొంచెం అపార్థం చేసుకుంటుంది. అపార్థం చేసుకొని ఆఖరికి తన తప్పు తెలుసుకుంటుంది లోపలున్న గోపిక. వీళ్ళతో కలుస్తుంది. ఇది ఈరోజు 10 గోపికని లేపేటటువంటి ఒక సన్నివేశం. చక్కగా వచ్చారు. ఎల్లే బయటున్న గోపికలు అంటున్నారన్నమాట. ఎల్లే ఓ లేత చిలుక చక్కగా ఇంక ఇన్నం ఉరంగిరియో ఇంకా పడుకునే ఉన్నావా? అయ్యయ్యో! ఏంటమ్మా ఇంకా అలా నిద్రిస్తూనే ఉన్నావు? నీ చిలక పలుకులు మాకు తెలుసమ్మా. ఎంత ఆశ్చర్యం! ఇంకా పడుకునే ఉన్నావా? అంటూ బయటున్న గోపికలు అంటున్నారు. లోపలున్న గోపిక అంటుంది, అబ్బా! సిల్లెనన ఏన్మిన్ అబ్బా! ఏంటర్రా ఒళ్ళు జల్లుమన్నట్టుగా ఏంటి అలా పిలుస్తున్నారు? అలా మాట్లాడకండి. నేనేం పడుకోలేదు. నే అని లోపలున్న గోపికంటే, బయటున్న గోపికలంటున్నారు, "అమ్మా! నువ్వు చాలా మాటకారివి. నీ మాటల్లోని చాతుర్యం మాకు ముందే తెలుసమ్మా. నీ సంగతి ఎవరికీ తెలీదమ్మా" అన్నట్టుగా బయటున్న గోపికలు అంటున్నారు. లోపలున్న గోపికంటుంది, "ఏమర్రా! మీరందరూ కలిసి భగవంతుడిని చక్కగా భగవంతుడి యొక్క అనుభవం, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను స్మరించుకుంటూ ఉన్నారు. మీరు. అవును. మరి నేనొక్కదాన్ని, నేనొక్కదాన్ని ఇలా ఉన్నాను. మీరు హాయిగా ఉన్నారు." అంటే బయటున్న గోపికలు, "అమ్మా! సరే ఇప్పటికైనా తెలిసింది కదా! భగవంతుడిని సేవించేటప్పుడు ఒక్కరు భగవంతుడిని సేవించకూడదు. భక్తులతో కలిసి, భాగవత గోష్ఠితో కలిసి భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ ఆనందం వందింతలు, వెయ్యింతలు, లక్షింతలు, కోటింతలుగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా లేచి రా అమ్మా" అనంటే, "సరేనర్రా నానేదా నాయుడగా" సరే అని లోపలున్న గోపిక తప్పు నా వైపే ఉంది. ఓకే. ఓకేనా? నేనొస్తున్నాను అని లోపలున్న గోపిక బయటున్న గోపికలతో కలుద్దామని రాబోతుంది. ఈ లోపల సరే అందరూ వచ్చారా? అంటే ఎల్లాரும் పోందారో పోందార్ పొందున్నక్కుల్. అమ్మా! నువ్వు లేచిరా.
ఒక్కసారి లేచి చూడమ్మా! ఈ రేపల్లెలో 5,00,000 గృహాలున్నాయి కదా! గోపికలందరూ ఇక్కడ చేరి ఉన్నారు. ఏం చేస్తున్నారు? హాయిగా సంకీర్తనం చేస్తున్నారు. నీ గుణగానము, నీ పద ధ్యానము, అమృతపానము, రాధేశ్యాం, హే రాధేశ్యాం. హాయిగా ఇంతమంది కలిసి 5,00,000 గృహాలు ఒక్కొక్క ఇంటికి కూడా ఎంతమంది గోపికలు? 5గురు గోపికలు. అంటే అబ్బా! ఎన్ని లక్షల మంది గోపికలు. ఇంతమంది కలిసి భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. నీకేంటమ్మా ఒక్కదానివి ఏకాంతంగా అలాగ స్వామిని అనుభవిస్తున్నట్టు అలా ఉండిపోతున్నావు. అసల భగవంతుని కన్నా ముందు భాగవతోత్తములతో కలవాలమ్మా. సరే అందరూ వచ్చారా? అని అడిగింది లోపలున్న గోపిక. అయ్యో! ఎల్లారం పోందారు, పోందారు పొందనికులు వల్లానై. అందరూ వచ్చారమ్మా. నువ్వొచ్చి ఒకసారి అందరికి కావాల్సిన లెక్క పెట్టుకో వచ్చి. అని బయటున్న గోపికలన్నారు. సరే వస్తానర్రా! నేనొచ్చిన తర్వాత ఏం చేయాలి? అని లోపలున్న గోపిక అడిగింది బయటున్న గోపికల్ని. ఏం చేస్తామా? అయ్యో! మనం ఏం చేయాలి? వల్లానై కొన్రానై మాత్తారై మాత్తజిక్క వల్లానై మాయనై పాడు. అమ్మా! నువ్వొస్తే ఏం చేయాలో తెలుసా? కువలయ పీడనాన్ని కువలయ పీడనం అనే ఏనుగుని చంపాడు. చాణూరు ముష్టికుల్ని సంహరించాడు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క చక్కగా నామస్మరణ ఆనందంగా చేద్దామమ్మా. హాయిగా భగవంతుడి యొక్క నామస్మరణ చేద్దాం అంటూ ఇక్కడ ఎప్పుడైతే చెప్పారో ఈ లోపలున్న గోపిక తప్పకుండా రర్రా అని లోపలున్న గోపిక బయటున్న గోపికలతోటి కలిసింది. ఈ రోజుతో 10 మంది గోపికల్ని లేపారు. అంటే ఇక్కడ మనం చెప్పుకున్న అంతరార్థం 10 మంది గోపికలు ఉంటే ఆళ్వార్ల కటాక్షం పొందినట్టే. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లు ప్రతి సుప్రసిద్ధమైనటువంటి వైష్ణవ ఆలయాల్లో, పుణ్యక్షేత్రాల్లో, దివ్య దేశాల్లో ఉంటారు. ముఖ్యంగా ఈ ఆళ్వార్లు ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, అక్కడ పెరుమాళ్ళ మీద కొన్ని తియ్యని పాటలు పాడారు. అలా పాడారు కాబట్టే అవి దివ్య దేశాలుగా రూపాంతరం చెందాయి. పుణ్యక్షేత్రాలుగా ఉన్నవి దివ్య దేశాలుగా ఎలా రూపాంతరం చెందాయి? ఆళ్వార్లందరూ వెళ్ళి, ఈ మహానుభావులు అక్కడ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని పాడారు. అవే మనకి వైష్ణవ సంప్రదాయంలో నాలాయిరం అంటారు. 4,000 పాసురాలు ఈ 10 మంది ఆళ్వార్లు, పన్నిద్దరాళ్వార్లు ఆనందంగా పాడారు. అయితే ముఖ్యంగా 10 మంది ఆళ్వార్లని అంటారు. ఈ రోజుతో 10 మంది ఆళ్వార్ల కటాక్షం మనం పొందినట్టే. 10 మంది గోపికల్ని చక్కగా లేపారు. అయితే ముఖ్యంగా భగవంతుడిని కలవడం కన్నా, భగవంతుడి యొక్క భక్తులతో కలిసి సంతోషంగా ఇప్పుడు మనం చూడండి, ఒక్కరం కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వేరు. 10 మంది భక్తులతో కలిసి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వేరు. ఒక వివాహం అవుతుంది. ఆ వివాహానికి కళ్యాణ మండపం అంతా కళకళలాడుతూ ఉంటే, ఆ ఆనందం ఎలా ఉంటుంది? అలాగే తిరుమల వెళ్తాం. అక్కడ ఆపద మొక్కులవాడ, వడ్డీ కాసులవాడ, గోవిందా గోవింద అన్నప్పుడు అన్ని వేల మంది, అన్ని లక్షల మంది గొంతెత్తి గోవిందనామం పలుకుతూ ఉంటే ఒళ్ళు పులకరించదు? ఎంత ఆనందంగా ఉంటుంది. భగవంతుడిని సేవించడం కన్నా, భగవంతుడి యొక్క భక్తులతో కలిసి భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం అబ్బో! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నో మోర్ వర్డ్స్ అంటారు మన పెద్దలు. కనుక, కనుక ఈరోజు మనకి ఇక్కడ చిలక అంటున్నారు. చిలక అంటే, చిలక ఎంత సుకుమారంగా ఉంటుంది. ఎంత మృదువుగా ఉంటుంది. ఇక్కడ చిలక అంటే ఆచార్యులు. ఆచార్యులు కూడా ఎలా ఉండాలి? అందంగా అంటే ఇక్కడ బాహ్యమైన అందం గురించి చెప్పట్లేదు. గురువు గారికి అంటే ఆచార్యులకుండే నిజమైన అందం ఏది? మంచి నడవడిక, మంచి జ్ఞానము, మంచి చక్కని ఆచరణ, మంచి అనుష్ఠానం ఇవి ఉండాలి గురువుగారికి. శాస్త్ర జ్ఞానం ఉండాలి. తమ గురువు పట్ల అద్భుతమైనటువంటి చక్కని అంకిత భావం ఉండాలి. అలాంటి వారే ఆచార్యులు అని అందంగా చెప్తున్నారు. అటువంటి ఆచార్యుల కటాక్షం మనం పొందాలి. ఇక్కడ కువలయ పీడనం అంటున్నారు. అంటే అంటే భూమి, వలయము అంటే మండలం. ఈ భూమండలాన్నంతటిని పీడించేదేది? మన అహంకారం. ప్రతి మనిషిలో అహంకారం ఉంటుంది కదండీ! అందుకే మన వాళ్ళు ఉప్పు, కారాలు తగ్గించండర్రా బాబు. ఉప్పు, కారాలు ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే, మనలో కొంచెం బీపీలు ఇవన్నీ పెరిగిపోవడంతో పాటు కోపం, ఉద్రేకాలు పెరిగిపోతూ ఉంటాయి. పెద్దలు ఎప్పుడైనా ఒక మంచి మాట చెప్తే వినాలి అని అనిపించదు. పెద్దలు కోపంగా ఒక మాట అంటే వాళ్ళ మీద కూడా తిరిగి కోప్పడేటటువంటి స్థితి వస్తుంది. కనుక మనలో కొంచెం అహంకారం, అహంభావం తగ్గించుకోవాలి. తర్వాత చాణూరు ముష్టికుల్ని అంటే ఇక్కడ కామక్రోధాలు. భగవద్గీతలో కూడా కామయేషః
క్రోధ ఏషః రజోగుణ సముద్భవః అంటే కామము, క్రోధము ఈ 2 మనం తొలగించుకోవాలి అంటూ ఈరోజు మన వాళ్ళు పదో గోపికను లేపుతూ అద్భుతమైనటువంటి అంతరార్థాన్ని చెప్తున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి చక్కగా అందరం ఉపవాసం ఉంటే చాలా మంచిది. కటిక ఉపవాసం లేకపోయినా కటిక ఉపవాసం ఉండకూడదు. కనీసం ఓ పండో ఏదో తీసుకోండి. కానీ ఈ రోజంతా కూడా భగవంతుడి యొక్క నామస్మరణతో వీలైతే ఇంట్లో అఖండ దీపారాధన పెట్టుకుంటే మంచిది. అవకాశం ఉన్నంత వరకు ఆలయాలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు పుచ్చుకుంటే చాలా మంచిది. ఆ 33,00,00,000 మంది కూడా మనకి స్వామివారి దర్శన భాగ్యానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఒక సౌభాగ్యం. మనం కూడా అన్ని ఏకాదశుల కన్నా ముక్కోటి ఏకాదశి సంథింగ్ స్పెషల్. ఇటువంటి ముక్కోటి ఏకాదశి నాడు ముఖ్యంగా ఉపవాసం ఉండగలిగితే వెల్ అండ్ గుడ్. మన జీవితంలో చేసిన తెలుసో తెలియకో ఏమైనా పాపాలు, దోషాలుంటే పటాపంచలైపోతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పొందుదాం. ఇక్కడితో తిరుప్పావైలో పూర్వభాగం పూర్తయింది. రేపటి నుంచి మనకి ఉత్తర భాగం స్టార్ట్ అవుతుంది. మరొక్కసారి అష్టలక్ష్మి పీఠం నుంచి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి దీనిని మన వాళ్ళు వైకుంఠ ఏకాదశి అని అంటారు. అటువంటి ఆ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ గోదా రంగనాథుల కటాక్షం అందరికీ మన వాళ్ళందరిపైన అందరికీ ఉండాలని పెరుమాళ్ళను ప్రార్థన చేస్తూ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.